మా రేపు మంచి ముహూర్తం అని పంతులు గారు చెప్తున్నారు కదమ్మా. శాంతి వాళ్ళ నాన్న నిశ్చితార్థానికి రాకపోతే పెళ్లికి వస్తారు. ముహూర్తం ఇది కాకపోతే ఇంకొకటి దొరుకుతుందిరా. కాని కన్నతండ్రి రాకుండానే అంత హడావిడిగా నిశ్చితార్థం ఎందుకు చెయ్యాలి అంటున్నాను. ఏ తను అనుకున్నట్లే జరిగిపోవాలి అని నీ పెళ్ళాం చెప్పిందా? అంటే శాంతి తండ్రెవరో వచ్చే వరకు నిశ్చితార్థం జరగనట్టేనా? ఎరా ఇప్పుడు ఏం చేద్దామంటావు? చేసేదేముందండి, ముందు అమ్మాయి తండ్రిని పిలిపించండి, అప్పుడొచ్చి నిశ్చయ మార్చుకుందాం. నేను అదే మంచిది అంటున్నాను. సరే వెళదామా? ఒక్క నిమిషం మావయ్య. మా శాంతి వాళ్ళ తండ్రి ఇక్కడ లేకపోవడమే కదా నిశ్చితార్థానికి ప్రాబ్లం. అది కాదురా, ఆవిడ నుదుటనున్న కుంకుమ బొట్టే ఆయన ఉన్నారని చెప్పడానికి నిదర్శనం. తన కూతురి పెళ్ళి కన్న తండ్రికి ఓ అందమైన కళ అని కొత్తగా ఎవరికి చెప్పక్కర్లేదు. అయినా తను రాలేడు అని గీత చెప్తుందంటే పరిస్థితుల కారణమని అర్థమవుతుంది. తల్లుంది కానీ తండ్రి లేకుండా నిశ్చితార్థం ఏంటని మా అమ్మ అంటుంది. దానికి కారణం తనకి నిశ్చితార్థం జరగడం, గౌతమ్ శాంతిని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం తనకిష్టం లేదు. సారీ అమ్మా. ఆస్తులు అంతస్తులే కాదు, మన మనసును కూడా అర్థం చేసుకోమ్మా. ఇప్పుడేంటి, శాంతి తరఫున తల్లిదండ్రులు నిశ్చయ తాంబూలాలు తీసుకోవాలి, అంతే కదా? శాంతి తల్లిదండ్రుల స్థానంలో నేను గీత కూర్చుంటాం. ఇప్పటి వరకు శాంతితో అన్నా వదినని పిలిపించుకున్న మేము అమ్మా నాన్నలు అనిపించుకుంటాం. ఏం గీత, పంతాల కంటే ప్రేమల ముఖ్యం, ఆచారాల కంటే జీవితాలు ముఖ్యం మావయ్య. ఈ ఇంటి పెద్ద సీనయ్య గారి కొడుగ్గా చెప్తున్నాను.
శాంతి మా ఇంటి ఆడపిల్ల. తనకి సంబంధించిన ప్రతి బాధ్యత నాదే. తనకిదే పుట్టిల్లు, మేమే తన కుటుంబం. ఇప్పుడు చెప్పండి మావయ్య, మీ నిర్ణయం. అంటే అనుకున్న ముహూర్తానికే నిశ్చితార్థం, అంతే కదండి? అవును. ఏమండి, మ్మ్. ఏం చేస్తున్నారు? ఏ ఏంటి గుండమ్మ నోట్బుక్ తీసుకున్నారు? దాని హోంవర్క్ మీరు చేస్తున్నారా? నీ కూతురికి పనులు చేసి పెట్టడమే నా పని అనుకున్నావా? అంత లేదు. మరి దాని నోట్బుక్ ఎందుకు తీసుకున్నారు? రేపు మా చెల్లెలు నిశ్చితార్థం కదా, ఏం కావాలి ఏం తేవాలి అని లిస్ట్ రాస్తున్నాను. అబ్బో, అబ్బాయి ఏంటే, యాక్చువల్లీ తన తండ్రి దగ్గరుండి చేసుకోవాలి, కానీ ఆయన అందుబాటులో లేరు కాబట్టి అన్నీ నేనే చూసుకోవాలి కదా. అవునండి, శాంతికి అన్నయ్య మీరే కాబట్టి ఆ తండ్రి స్థానం మీరే తీసుకోవాలి. ఏమైనా శాంతి చాలా అదృష్టవంతురాలు కదా. కాబట్టే దానికి ఇంత మంచి అన్నయ్య దొరికాడు. అది కాదే, గౌతమ్ గురించి మాట్లాడుతున్నాను. అసలు వాడంత పట్టుబట్టడం వల్లే ఈ సంబంధం ఖాయమైంది. వాడు ఏ మాత్రం మెత్తబడినా మా అమ్మ పండించేది కాదు. అమ్మ గీత, రావచ్చా? మా ఏంటమ్మా మీరు, రండి. ఏంటత్తయ్య? అయ్యో అయ్యో అత్తయ్య, మీరు మాకు నమస్కారం పెడుతున్నారేంటి? ఇంతకంటే నేనేం చేయగలనమ్మా? నా బిడ్డకి ఇంత గొప్ప సంబంధం ఖచ్చితంగా తీసుకురాలేను. అది అసలే అమాయకురాలు. వయసొచ్చినా లోకం పోకడ తెలీదు. అది ఎలా బ్రతుకుతుందో, ఎలాంటింటికి కోడలుగా వెళ్లాల్సొస్తుందోనని ఒకటే భయపడ్డాను. కాని మీరిద్దరి దయవల్ల ఇప్పుడు నా భయం పోయింది. పుణ్యం కాదమ్మా, అన్నా వదినలుగా అది మా బాధ్యత. అవునమ్మా, శాంతికి నిశ్చితార్థం చేస్తున్నాం కదా, మరి వాళ్ళ నాన్నగారు. ఆయన
రాలేరనుకుంటానండి. అదేంటి గీత, ఇప్పటివరకు రాకపోయినా పర్లేదు కానీ శుభకార్యాన్ని కూడా రాకపోతే ఎలా? కట్టుకున్న భార్యని కన్నబిడ్డని చూసుకోవాలని ఏ తండ్రికి ఉండదండి. కాకపోతే రాలేని పనులు. కూతురు నిశ్చితార్థం కంటే పనులు ముఖ్యమా అండి? సర్లేండి, ఆయన రాకపోతే ఏంటి, మేమంతా ఉన్నాం కదా. అన్నీ దగ్గరుండి మేము చూసుకుంటాం. రేపు నిశ్చితార్థం ఏముంది, పెళ్ళికి ఉంటుంది చూడండి హడావిడి. పెళ్ళంటే ఇలా చెయ్యాలరా అని అందరూ అనుకునేలా చేస్తాం. అత్తయ్య, ఏ లోటు రాకుండా, ఏ మాట రాకుండా శాంతిని అత్తవారింటికి పంపించే బాధ్యత నాదత్తయ్య. ఏంటి నన్ను కలవాలని ఫోన్ చేశావు? పనుంది. ఏమైనా హెల్ప్ కావాలా? లేదు, మీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. నాకు హెల్పా? ఏం మాట్లాడుతున్నావు? మీ అబ్బాయి అజయ్ని ఫారెన్లో చదివించారంట కదా? అవును. అతనికి పెళ్లి చేస్తే ఏ రేంజ్ అమ్మాయిని చూస్తారు? మీ ఊహలకు కూడా అందనంత ఎత్తులో ఉండాలి నా కోడలు. అసలు మీరు కల్లో కూడా ఊహించలేనంత నీచ స్థితిలోంచి మీ ఇంటికి కోడలొస్తే తిండికి ఠికానా లేక 4 మెతుకుల కోసం పరాయి ఇంట్లో పని చేసుకుంటూ బతికే ఒక పని మనిషిని మీ అబ్బాయి ప్రేమిస్తే? మా అజయ్ ప్రేమించడమా? ఛాన్సే లేదు. ఒకవేళ ప్రేమిస్తే చంపేస్తాను. మీ అబ్బాయినా? మా వాడిని ప్రేమ పేరుతో వలలోకి లాగిన దాన్ని. అయినా నా కొడుకు టేస్ట్ ఏంటో నాకు తెలుసు. పోయి పోయి వాడొక పేదింటి అమ్మాయిని. సమస్య లేదు. అవునా? సరే, అయితే ఇది చూడండి. నేను చెప్తే నమ్మలేదుగా, ఇప్పుడేమంటారు? ఎవతిది? ఆవిడ గారు మా ఇంట్లో పని మనిషి. మీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటది? దీని పేరు శాంతి. ఈ ఊరికొచ్చినప్పటినుంచి ప్రతి విషయంలో ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తూ వస్తున్నారో, ఎవరిని ఓడించాలని కసిపెట్టుకొని కక్ష పెంచుకొని
అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో ఆ గీతకి ఇది ఆడపడుచు. ఎవరికి ఫోన్ చేస్తున్నారు? నా కొడుక్కి ఫోన్ చేసి ఏం మాట్లాడతారు? ఇది ఎవరో చెప్తాను, ప్రేమని చంపుకోమని చెప్తాను, లేదంటే శాంతిని చంపేస్తానని బెదిరిస్తాను. భయపడకపోతే శాంతి కోసం మిమ్మల్నే వదులుకుంటాను అంటే ఆ శాంతితో మీ వాడు అంత డీప్ లవ్ లో ఉన్నాడు. మరి నా కళ్ళతో నేను చూశాను. ఇంకో విషయం తెలుసా? ఈ శాంతి గీతకి ఆడపడుచు అన్న విషయం మీ అబ్బాయికి తెలుసు. తెలుసా? తెలిసి కూడా ఎలా? పగ కంటే ప్రేమే ముఖ్యం అనుకుంటున్నాడు మీవాడు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఆవేశపడి మీ అబ్బాయిని నిలదీయటం కాదు. మరేం చేయాలి? వాడి ప్రేమని యాక్సెప్ట్ చేసి నా శత్రువు చుట్టాన్ని నా ఇంటి కోడల్ని చేసుకోవాలా? అలా అని నేననటం లేదు. గీత మీకు శత్రువు, నాకు కూడా శత్రువు. ఇద్దరం కలిసి ఈ అవకాశాన్ని ఆ గీతని దెబ్బ కొట్టడానికి, దాని మీద మనం పైచేయి సాధించటానికి వాడుకుందాం అంటున్నాను. శాంతికి ఆల్రెడీ మా వాళ్ళొక సంబంధం ఫిక్స్ చేశారు, నిశ్చితార్థం కూడా ఫిక్స్ చేశారు. మీరు మీ అబ్బాయి దగ్గర ఇవేం తెలియనట్టు ఉండండి. నిశ్చితార్థం టైంకి మీ అబ్బాయి ఈ ఊళ్ళోనే లేకుండా చేయండి. తర్వాత కదా నేను నడిపిస్తాను. ఇంతకీ నీ ప్లాన్ ఏంటి? సరే, నేను చేయాల్సింది నేను చేస్తాను. నేను చేయాల్సింది నేను చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిశ్చితార్థం జరగకూడదు. నిశ్చితార్థం జరగకూడదా? ఎవరి మాట అంటోంది? ఎలా? ఏం చేస్తే ఈ నిశ్చితార్థం ఆగుతుంది? గౌతమ్ శాంతిల నిశ్చితార్థం జరిగి పెళ్లి వరకు వెళ్ళాలి. అలా వెళ్తేనే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఆ గీత పీడ ఇంటికి విరగడవుతుంది. కానీ ఈవిడేంటి నిశ్చితార్థం ఆపాలని చూస్తోంది?
ప్రియా ఆంటీ ఏంటే అక్కడే నిలబడిపోయావు రా. ఆ, ఆ, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఆ, నేనెక్కడికి వెళ్తానంటీ, ఇక్కడే ఉన్నాను కదా. ఆ, ఏంటి టెన్షన్ పడుతున్నారు? ఆ, టెన్షన్ పడ్డం కదే, ఆ శాంతిని తల పగలగొట్టి చంపేయాలనుంది.